చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్ని విద్యార్థి సంఘం నాయకులకు, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నక్కా నారప్ప, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు. నేను ముఖ్యంగా ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏమంటే, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను మానుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 29వ తారీఖున ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు. ఈ ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, ఈ విధానానికి వ్యతిరేకంగా అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా మేమంతా మమేకమై ఈ ర్యాలీకి మేమంతా కూడా పాల్గొంటా ఉన్నాం. మాతో పాటుగా అనేక మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతా ఉన్నాం, మీ మంత్రివర్గం పైన మీకేమైనా నమ్మకం లేక మీరు ఏమైనా ఇలాంటి పీపీవీ విధానాన్ని తీసుకొని వచ్చారని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేకపోతుందని మేము అడుగుతా ఉన్నాం. ఏం మీకు ఈ నిర్వహించేదానికి ఏమి ఇబ్బంది కలిగిందని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రైవేటీకరణ, 1వ తరగతి చదవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో 30-40 వేల రూపాయల ఫీజు ఉంది. అలాంటిది ఎంబీబీఎస్ సీట్ ప్రైవేట్ కళాశాలలో కొనాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందనే విషయం మీకు తెలియదా అని మేము అడుగుతా ఉన్నాం. వెంటనే కానీ మీరు ఈ విధానాన్ని రద్దు చేయకపోతే అనేక రకాలుగా ఇంకా ఉద్యమాలు కూడా మేము నిర్వహిస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 28వ తారీఖున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఈ ర్యాలీకి అన్ని విద్యార్థి సంఘాలు కూడా పాల్గొంటున్నాం. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం.